స్టాప్. అందరికీ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. అంతా ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. చూసారా, ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? మీ చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి కదండి. నాకైతే అలానే వచ్చిందనమాట. ఆ రోజు మా స్కూల్ డేస్లో బాగా కుర్చీలాట్లో ప్రతిసారి నేనే విన్ అయ్యేదాన్ని. అదైతే నాకు గుర్తొచ్చేసింది. ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఏదో ఒకటి, ఆ మూడిట్లో ఏదో ఒకటి అయితే వచ్చేదనమాట. కుర్చీలాట అంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళు ఆ రోజు బోర్ కొడుతుంది అయితే అన్నారనమాట మా పిల్లలు, అలాగే మా పక్కింటి పిల్లలు కూడా. అందుకోసమే నేను వీళ్ళకి చేసేసి ఈ గేమ్ అయితే ఆడండి అని చెప్పేశాను. వాళ్ళైతే ఆడుతున్నారు. నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి. కుర్చీలాట అంటే అప్పట్లో బాగా ఆడేవాళ్ళము. స్కూల్లో గేమ్స్ బాగా ఆడిచ్చేవాళ్ళు అనమాట. మాకు ఏమైనా ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డేస్ కానీ, ఇలా ప్రతిదీ దానికి మా స్కూల్స్లో గేమ్స్ అయితే ఆడిచ్చేవాళ్ళు. అందులో కుర్చీలాట అనేది పక్కా ఉండేది. అప్పట్లో రన్నింగ్లో, కుర్చీలాటలో నేనైతే విన్ అయ్యేదన్నమాట. ఆ రెండిట్లోనూ, అలాగే డ్యాన్స్లో కూడా. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అన్నీ గుర్తొచ్చాయి. అలా రిమెంబర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఒక్కోసారి మా ఆయన స్టాప్ చెప్తే ఇంకొకసారి నేను. ఇందాక ఆయన మొత్తం అక్కడ ఇంటి పక్కన ఉన్న చెత్త అంతా కాల్ చేస్తూ ఉన్నాడు. అక్కడ పొగ అదే వస్తుందన్నమాట. మా పిల్లలంతా బాగా ఆడుతున్నారు. మా చిన్నోడు కూడా ఆడాలని చెప్పి మధ్య మధ్యలో వెళ్ళి కూర్చుంటూ ఉన్నాడు. భయమేసేస్తుంది పడిపోతాడా అని చెప్పేసి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. ఈ పిల్లలు వచ్చేసి మా పక్కింటి అక్క వాళ్ళ పిల్లలు అనమాట. పెద్ద పిల్లలతో కలిసి మరీ ఆడాలని మా వాడు చిన్నోడు బాగా ఆడుకుంటున్నాడు. మేమైతే ఇంకా కాఫీ చేద్దామని లోపలికైతే వచ్చాను. మేము కాఫీ తాగుతూ ఉన్నాము. అంతలోనే మా బాబు అయితే వచ్చి అలాగ నెట్ దగ్గర నిలబడి ఉన్నాడు. నేనైతే డోర్ తీయను అని చెప్పేసి అంటున్నాను. ఈ కాన్వర్జేషన్ చాలా క్యూట్గా ఉన్నింది. కాకపోతే ఇంకా మా ఇంటికి దగ్గరలో టెంపుల్లో పాటలు అయితే పెడతారనమాట. ఈవినింగ్ మార్నింగ్ టైమ్స్ ఆ సాంగ్స్ వస్తూ ఉన్నాయి. లేకపోతే నేను డైరెక్ట్ వాయిసే పెట్టేదాన్ని. అంటే వాయిస్ ఓవర్ కాకోకుండా డైరెక్ట్ అక్కడ వాయిస్ ఉండింటే బాగుండేదన్నమాట. చాలా క్యూట్గా మాట్లాడుతున్నాడు. మమ్మీ, డాడీ అని చెప్పేసి డోర్ తీయాలని చెప్పేసి. ఇక చూడండి, నేను తీయడానికి రాగానే వెళ్ళి దాక్కుంటున్నాడు డోర్ కట్టిన వెనుక. మళ్ళీ వచ్చి నన్ను భయపడిస్తున్నాడు. చూడు ఓ అని చెప్పేసి చాలా బతిమలాడుతున్నాడు. నేనైతే తీయను అని చెప్పేసి అంటున్నాను. చాలా క్యూట్గా బతిమలాడుతున్నాడు. పిల్లలు పూర్తి మాటలు వచ్చినప్పుడు కన్నా ఇలాగ వచ్చి రాగా మాట్లాడుతుంటారు కదా, ఆ టైంలో చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట మాటలు. నాకైతే చాలా ఇష్టము. పూర్తిగా స్పష్టంగా మాట్లాడడానికి ముందే ఇలాగ వచ్చి రానట్టు మాట్లాడే లాంగ్వేజ్ చాలా ఇష్టం నాకు. ఇక్కడ పాపం ఎత్తుకోవడానికనే వచ్చింది. పాప అమ్మాయిని కొట్టేశాడు వీడు. కొంచెం రౌడీ బాయ్ వీడు. చాలా బాగా అల్లరి చేస్తాడు, బాగా ఆడుకుంటాడు. అందుకోసమే అంతా బాబుతోనే ఆడుకోవాలి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వీడైతే డాడీ ఉండాలి, మమ్మీ ఉండాలి అని కాసేపు ఆడుతాడు, కాసేపు మా వంక చూస్తాడనమాట. ఉన్నారా లేరా అని చెప్పి. మేము ఇలా కాఫీ తాగడానికి లోపలికి వచ్చామో లేదో వెనకే వచ్చేసాడు. ఇంకా డోర్ ఓపెన్ చేసేపటికి ఇంకా నన్ను అయితే చూడండి లాక్కొని వెళ్తూ ఉన్నాడు అనమాట. చూడండి ఎక్కడికి తీసుకెళ్తాడో. మాటలు రాకపోయినా కూడా ఎక్కువ చూపిస్తారనమాట. సైకిల్ చేస్తారు, ఏం కావాలో వాళ్ళకి బాగా అడుగుతూ ఉంటారు. చాలా బాగుంటుంది అనమాట. ఈ టైంలో పిల్లల లాంగ్వేజ్ కానీ వాళ్ళ బిహేవియర్ బాగుంటుంది. మా వాడికి టీవీ పెట్టాలంట. అందుకోసమే అక్కడ టీవీ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తున్నాడు అనమాట వేలతో. ఇది పెట్టించి అని చెప్పి. చూడండి, రిమోట్ కూడా పట్టేసుకొని వాళ్ళు అడిగిస్తున్నాడు. అంటే అక్కడ పెట్టియాలట టీవీ. అయితే టీవీ ఆన్ చేస్తే టీవీ చూడడానికి ఎక్కువ కాటన్స్ ఏం చూడగానే జేసీబీ వీడియోస్, అంటే వెహికల్స్ వీడియోస్ బాగా చూస్తాడనమాట. అదే అక్కడ పెట్టమని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేను మాట వినకపోయేసరికి ఇంకా వాళ్ళ డాడీనైతే అడిగాడు. ఆయనైతే మొబైల్లో అంటే కనెక్ట్ చేసి పెట్టిస్తున్నారు. ఇంకా ఆలోపే ఇంకా పాలైతే ఇచ్చానమాట. అది కూడా అక్కడ తాగేస్తూ ఉన్నాడు. ఇలాగ పిల్లలు ఏదైనా చూసేటప్పుడు ఇలా టైంలో ఇచ్చేసినట్టయితే బాగా తాగుతారు. ఇందాక బాగా ఆడే వెళ్ళిపోయాడు. తాగడానికి అంటే గేమ్ ఆడడానికి ముందే ఇచ్చాను, తాగేశాడు. ఇంకా మాతో పాటు ఇంకా మేము కాఫీ తాగుతున్నామని తాగాలన్నమాట.
మొక్కు పొడాలి మొక్కు. ఇక్కడ మా పక్కింట్లో అయ్యప్ప స్వామి వాళ్ళంతా కలిసి మెట్ల పూజ అయితే చేస్తున్నారనమాట. మా పక్కింటన్న మాల అయితే వేశారనమాట, అయ్యప్ప మాల. అందుకే అయ్యప్ప స్వామి వాళ్ళంతా కలిసి స్వామివారికి మెట్ల పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఇలాగ ఒక్కరోజు ఒక్కొక్కరి ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ ఇలా పూజ చేసుకుంటూ ఉంటారంట. నాకు తెలీదు, ఫస్ట్ టైం చూడడం అనమాట ఇలాగ మెట్ల పూజ అనేది, అయ్యప్ప స్వామి మెట్ల పూజ. చాలా బాగా చేశారు. ఇక్కడ మా హస్బెండ్ మా బాబు వెళ్ళారనమాట. ఫస్ట్ నా కోసం చూపించడానికని వీడియో తీసుకొని వచ్చారు. ఇంకా తర్వాత ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి స్వామివారిని అయితే మొక్కున్నాను అనమాట. పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం అనమాట చూడడము. హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ స్వామి వాళ్ళంతా భజన చేయడానికి వచ్చి ఉన్నారు. ఇంకా పూజ నడుస్తుందన్నమాట. పూజ కంప్లీట్ అయిపోగానే ఇంకా భజన అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకోవైపు స్వాములకి అప్పుడు ఏదో పలహారం ఏదో తీసుకుంటారు కదా, దానికోసం అక్కడ రెడీ అవుతున్నాయన్నమాట వంటలు. ఇంకా మా హస్బెండ్, మా పిల్లలు, మా చుట్టుపక్కల అంటే పక్కింటి వాళ్ళు వీళ్ళు అంతా వచ్చారనమాట స్వామివారి భజన చేయడానికి అని చెప్పేసి. నేను ఎప్పుడైతే దగ్గర లేకుంటే తప్పు చూడలేదు. ఇక్కడ మా చిన్న బాబు అయితే పదే పదే చూడాలి దేవుడి అంటే అక్కడ పూజ చేశారు కదా మెట్ల పూజ, చూడడానికి చాలా కళగా ఉన్నారు కదా స్వామివారు, చూడ్డానికి అని చెప్పేసి దాకు వెళ్తున్నాడు ఇలాగా. చూడండి స్వాములతో పాటు భజన చేస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ నించొని వాళ్ళ తాళాలు కొడుతూ ఉంటే వీడు కూడా బాగా పాపం తాళాలు అంటే చేత్తో అలా భజన చేసినట్టు అలా చేస్తూ ఉన్నాడు అనమాట. మా వాడికి కొంచెం భక్తి ఎక్కువ. ఇంకా మా వారు కూడా చూడండి అక్కడ ఆయన కూడా భజన చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది స్వాములు భజన చేస్తూ ఉంటే ఇంకా కొంతమంది అక్కడ వాళ్ళకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. కాసేపు భజన చేసామో లేదో అంతలోనే మా పెద్ద బాబుకి నిద్ర వస్తుందన్నమాట. వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు. కాసేపు ఆగమని నేను చెప్తున్నాను. పెద్దోడికి నిద్ర వస్తుందంటే మా చిన్నోడు మాత్రం అస్సలు నిద్ర రావట్లేదనమాట. ఎంత లేట్ అయినా కూడా ఇంకనే కూర్చొని భజన చేసేటట్టు ఉంటున్నాడు. ఆ సౌండ్ ఆగిపోయే వరకు మా వాడు షట్ డౌన్ అవ్వడం అనమాట. చూడండి అలా గూబులోనే ఉన్నాడు. కనీసం దగ్గరకు వచ్చి కూర్చోన్నా కూడా కూర్చోవట్లేదు, అక్కడే కూర్చున్నాడు. ఇంకా వదిలితే స్వాముల దగ్గర కూడా అక్కడ మధ్యలో కూర్చోవాలని అనుకుంటున్నాడు. కాకపోతే అక్కడ కొత్త వాళ్ళు కదా అని చెప్పేసి వెనక్కి వస్తూ ఉన్నాడు. చూడండి ఇలాగ భక్తి పరవశంలో కిందకు కూడా పడిపోయాడు అనమాట. అలాగ ఎగురుకుంటూ ఇలా వరకు వచ్చేసాడు. ఇంకా నేను పాపకైతే చెప్పాను వెళ్ళి తీసుకురా అని చెప్పేసి, రావట్లేదు. చూడండి ఇలాగ ఫుల్ జోష్లో ఉన్నాడనమాట. భక్తి చాలా ఎక్కువ మా అబ్బాయికి. అలా స్వాములు ఎవరైనా కనిపించినా ఇలాగ ఏమైనా ఉన్నా కూడా వెంటనే మొక్కేసుకోవడము, అలా తాళం కొట్టినట్టు చేయడము చాలా బాగుంటుంది. మా బాబుతో అసలు టైం ఎలా పోతుందో కూడా తెలియట్లేదు అనమాట. బాబు పుట్టినప్పటి నుంచి చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాము. పని కూడా అలానే ఉంటుంది. ఇంకా చూసారా, ఇంకా బాబుకి ఎదురుగ్గా మా తమ్ముడు అయితే మొబైల్ చూస్తూ ఉన్నాడనమాట. మా చిన్న తమ్ముడు, మా పిన్ని కొడుకు. ఇంకా ఆ మొబైల్ కోసం ఫైటింగ్ అనమాట కాసేపు. అది లాక్కుంటున్నాడు, వాడు ఇవ్వట్లేదు. ఇంకా వాడు చేసేదేం లేక ఇంకా ఆమైపోయాడు. భజన అయితే ఇంకా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంక పిల్లలకు నిద్ర వస్తుందని చెప్పేసి ఇంక ఇంటికి అయితే తీసుకెళ్ళి ఇంకా మార్నింగే మా హస్బెండ్కి డ్యూటీ ఉంది, అందుకోసం వెళ్ళి పడుకుండిపోయాము. పిన్ని డాడీ వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారనమాట. మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి క్యారియర్ చేయాలని చెప్పేసి వచ్చి పడుకుండిపోయాము. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు బయటకు వచ్చి చూసేపటికి ఇలా పువ్వులు అయితే పూసిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక్క కొమ్ముకి ఒకేసారి ఎన్ని పువ్వులు విచ్చుకున్నాయి చూడండి. అసలు మంచు పడ్డం వల్ల అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయి రోజెస్. చూసారా అలా వాటర్ ఏదో అదే పనిగా చిలకరించినట్టు చాలా క్యూట్గా ఉన్నాయి రోజెస్ మాత్రము. ఇంకా పూర్తి విచ్చుకొని కొన్ని ఇంకా కొంచెం మొగ్గల్లాగా అలాగా అసలు బాగున్నాయి. మంచు పడడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అందం యాడ్ అయిందనమాట రోజెస్కి. చాలా బాగున్నాయి. ఒకే కొమ్మకి ఇన్ని పువ్వులు పూసాయి చూడండి. విచ్చుకున్న పువ్వులే 7 ఉన్నాయి, ఇంకా అక్కడ మొగ్గలు 3 ఉన్నాయి చూడండి. ఇది ఎప్పుడు అంతే, ఈ చెట్టు అంటూ బాగున్నట్టుంది. ఎప్పుడు పూచినా కూడా ఎక్కువ పువ్వులు పూస్తుంది, లేకపోతే అస్సలు పూయదనమాట.
నాకు ఇప్పుడు ఏదో సామెత గుర్తొస్తుందనమాట. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని పెద్దలు అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఆ మొక్క పూస్తే ఎక్కువ పూస్తుంది, లేకపోతే ఇంక అస్సలే పూయదనమాట. అలా ఉంటుంది. తర్వాత ఇంక ఇక్కడ పారిజాతం పువ్వులు అనమాట. ఇవి భలే స్మెల్ వస్తాయి. ఇంక ముగ్గు చెరగడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. చెరపకు రా నాన్న అని బతిమలాడితే ఇంక అక్కడైతే వదిలేసి అక్కడ పక్కకైతే వెళ్ళి నించున్నాడు అనమాట. ముగ్గు వేస్తే చాలా చెరిపేస్తాడు. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, చెప్పాను కూడా. ఇక్కడ మీకే హాయ్ చెప్తూ ఉన్నాడు. తెంపడానికైతే వస్తూ ఉన్నాడని చెప్పేసి ఇంక పక్కకు పంపించేసి నేను ఇంక ఇప్పుడు మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి వచ్చాను. ఎన్నిసార్లు చూసినా కూడా నాకు తనే తీరట్లేదు అనమాట. ఆ రోజెస్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు తెంపడానికి కూడా మనసు రావట్లేదు. కాకపోతే ఇంకా ఆ రోజే దేవుడికైతే పెట్టాలని చెప్పేసి ఇంక తెంపేసి దేవుడికైతే పెట్టాను అనమాట. మా మొక్కల్లో లాగా మీ మొక్కల్లో కూడా ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే మనము రైస్ వాటర్ ఉంటాయి కదా, అంటే మన బియ్యం కడిగిన వాటర్ ఇలాగ మొక్కలకి అయితే పోసినట్టయితే ఎక్కువ ఫ్లవరింగ్ అనేది ఉంటుందన్నమాట. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఇలాగ పోయడం వల్ల వాటర్, బియ్యం కడిగిన వాటర్, ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇదే నా సీక్రెట్ ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి. ఇదే అండి ఆ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.